సినిమా మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. భారీ అంచనాలతో తెలుగు ప్రేక్షకులకి విపరీతమైన ఉత్సాహాన్ని కలిగిస్తున్న బాహుబలి సినిమా జూలై 10న విడుదల కానుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ సినిమాకి సంబంధించిన ప్రచారాన్ని పరవళ్లు దొక్కిస్తుంది. ఇటీవలే రానా, ప్రభాస్, తమన్నా ముంబైలో బాహుబలి సందడి చేసి వచ్చారు. జూన్ 24న తమిళనాడులో బాహుబలి తమిళ ఆడియో ఫంక్షన్ జరగనుంది. మొత్తంగా చూసుకుంటే బాహుబలి సినిమా మీద అన్ని భాషల్లోనూ చక్కటి అంచనాలు ఏర్పడుతున్నాయి. అందరూ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మిగతా వాళ్ళు ఎంతగా ఎదురు చూసినా వాళ్ళది కేవలం ఆసక్తి మాత్రమే. ఆ ఆసక్తి అద్భుతాలు చేస్తుందని నమ్మకంగా చెప్పలేని పరిస్థితి. ఎలా అంటే ఉదాహరణకి ఐ సినిమానే తీసుకుందాం. శంకర్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఆ సినిమా మీద తెలుగు వాళ్ళకున్నది ఆసక్తి మాత్రమే. అందువల్లే సినిమా బాగోపోతే రిజెక్ట్ చేసేశారు. కానీ తమిళ ప్రేక్షకులు అలా చేయలేదు. సినిమాని ఓన్ చేసుకున్నారు. కొంతలో కొంత కాపాడగలిగారు సినిమాని. ఇప్పుడు బాహుబలి పరిస్థితి కూడా అదే. అన్ని రకాల ప్రేక్షకుల్ని మెప్పించే అంశాలు బాహుబలిలో ఉంటే వెల్ అండ్ గుడ్. అలాంటి అంశాలు లేవంటే వాళ్ళు బాహుబలిని రిజెక్ట్ చేసేస్తారు. కానీ తెలుగు వాళ్ళకి మాత్రం బాహుబలి సినిమాకి సంబంధించి ఎటువంటి అనుమానాలు లేవు. ఒక అద్భుతాన్ని చూడబోతున్నామన్న అంచనాలోనే ఉన్నారు. అది నెరవేరుతుంది అని రాజమౌళి ప్రామిస్ కూడా చేస్తున్నారు. కాబట్టి బాహుబలి సినిమాకి సంబంధించిన మేజర్ బాధ్యత తెలుగు ప్రేక్షకుల మీదే ఉంది. బాహుబలి సినిమాకి ఈ ఒక్క అంశంగానే కాదు, మరో విషయంగా కూడా ప్రమాదం పొంచి ఉంది. అదేమంటే బాహుబలి సినిమాకి రెస్పెక్ట్ ఇస్తూ జూలై నెలలో మరో పెద్ద తెలుగు సినిమా బాహుబలికి పోటీగా బాక్స్ ఆఫీస్ దగ్గరికి రావటం లేదు. అంటే దాదాపు 20 రోజుల పాటు బాహుబలికే బాక్స్ ఆఫీస్ ను వదిలేస్తున్నారు. కానీ మిగతా భాషలో బాహుబలికి అవకాశం దక్కటం లేదు. వారం రోజుల్లోనే పెద్ద పెద్ద సినిమాలతో బాహుబలి పోటీ పడాల్సి వస్తుంది. ముఖ్యంగా హిందీ నుంచి, తమిళ నుంచి మొదటి వారం తర్వాత పెద్ద సినిమాలతో బాహుబలి పోటీ పడాల్సిన వాతావరణం కనిపిస్తుంది. రంజాన్ పండుగను పురస్కరించుకుని హిందీలో సల్మాన్ ఖాన్ నటించిన బజరంగి భాయిజాన్ జూలై 15 విడుదలవుతుంది. అలాగే తమిళంలో ధనుష్ నటించిన మారి అదే రోజున విడుదలవుతుంది. తప్పకుండా ఈ రెండు సినిమాలు థియేటర్ల పరంగా, కలెక్షన్ల పరంగా బాహుబలికి కొంత ఇబ్బందిని కలిగించేవే. మలయాళంలో కూడా రంజాన్ సందడి కనిపించకుండా పోదు. అంటే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ మినహా మిగతా చోట్ల బాహుబలికి ఉంది కేవలం 7 రోజులు. సినిమాలో దమ్మున్న కంటెంట్ ఉంటే ఆ 7 రోజులు చాలు. తర్వాత థియేటర్లు కొంచెం తగ్గిన సినిమా తన మ్యాజిక్ ని కంటిన్యూ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఎంత మ్యాజిక్ ని ప్రదర్శించినా సల్మాన్ ఖాన్, ధనుష్ నుండి బాహుబలి తప్పకుండా కొంత హెవీ పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ సమయంలో బాహుబలిని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగు ప్రేక్షకుల మీదే ఉంది. అప్పుడే అని కాదు, ఈ సినిమాని మేజర్ గా భుజానికి ఎత్తుకోవాల్సిన బాధ్యత తెలుగు ప్రేక్షకులదే. బాహుబలి సినిమా నుండి నిర్మాతలు లాభాలను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. పెట్టిన డబ్బు వెనక్కొచ్చేస్తే చాలు అనుకుంటున్నారు. తెలుగు సినిమాకి పేరు రావాలి అని మాత్రం ఆరాటపడుతున్నారు. వాళ్ళు పెట్టిన డబ్బు వెనక్కి రావాలి అంటే అందులో కీలకమైన పాత్ర తెలుగు ప్రేక్షకులదే. తెలుగు సినిమా మార్కెట్ ని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. జనాల్ని థియేటర్లకి రప్పించే సినిమాలు రావాలి, అప్పుడు తెలుస్తుంది అసలైన తెలుగు సినిమా మార్కెట్ స్టామినా ఏంటో అని రాజమౌళి ప్రత్యేకంగా చెప్తున్నారు. అది నిజం. కొన్ని వర్గాల ప్రేక్షకులు థియేటర్లకు రావటం మానేశారు. వాళ్ళు కూడా థియేటర్లకు వచ్చి సినిమా చూడాలి అని నిర్ణయించుకుంటే తప్పకుండా రాజమౌళి గారి అంచనా ప్రకారం 100 కోట్లు అనేది చాలా ఈజీ తెలుగు సినిమా మార్కెట్ కి. బాహుబలి సినిమా కోసం ఇళ్లకే పరిమితమైన చాలా మంది ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు అని అందరూ భావిస్తున్నారు. ఇది జరగాలి కూడాను. అలా జరిగినప్పుడే బాహుబలి తెలుగు సినిమా 100 కోట్ల కళని నెరవేరుస్తుంది. బాహుబలి లాంటి మరో సాహసాన్ని చేయాలి అనుకుంటున్న వాళ్ళకి బోల్డంత ధైర్యాన్ని ఇస్తుంది. తెలుగు సినిమా ప్రతిష్టని ప్రపంచానికి చాటాలనుకున్న వాళ్ళకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. కొత్త ప్రయోగాలకి, సరికొత్త ప్రయత్నాలకి బలం చేకూరుతుంది. కాబట్టి బాహుబలి సినిమాకి విశేషంగా అండదండలు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడి మీద ఉంది. ఈ విషయాన్ని గుర్తించి తెలుగు సినిమా ప్రియులందరూ ఏకమై బాహుబలిని ఆకాశవంత ఎత్తుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది బుల్టన్. మరో బుల్టన్తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ and keep watching Maruti Talkies for me, Mr. Ben Talkies Raja. Thank you.